ఉన్నట్టున్నదిగా ఆ ఫేస్ వెలిగిపోతున్నది, లైట్ అయిపోయినా వెలిగిలా ఉన్నది, ట్యూబ్ లైట్ లాగా. తట్టుకోలేకపోతున్నారా ఈ ఆనందాన్ని? ఏంటండి మేము ఒక్కనే కాదు, రాష్ట్రం అంతా నేను సెలబ్రేట్ చేసుకుని తీరు చూస్తే రాష్ట్రం అంతా చేసేసుకున్నదా? నేను కాదండి, నేను 1947 ఆగస్ట్ 15 మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఎంత హాయిగా దర్జాగా మేము ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద వెళ్తుంటే పోలీసులు కూడా సైడ్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది ఈ రోజు రాష్ట్రం. అంటే లైక్ వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ 5 ఏళ్ల నుంచి అణచివేతలో ఉన్న మేము సడన్ గా మేము ఒక ఫ్రీడమ్ గా బయటకు రాగలుగుతున్నాము అని చెప్పి అంటే ఆబ్వియస్లీ ఎవరికి ఎలాంటి వాళ్ళకైనా అది సంబరాలే కదండి. చెప్పండి, మీరు మీడియా వాళ్ళకి కూడా అంతే కదండి. ఇప్పుడు మొన్నటిదాకా మీడియా కూడా భయపడతా ఆలోచిస్తా ఏం మాట్లాడాలి, ఏ న్యూస్ ఇస్తే మమ్మల్ని ఎవరు అటాక్ చేస్తారని చెప్పి ఉన్న మీడియా కూడా ఈ రోజు నా వరకు ఆ భయం లేదు, మాకైతే ఆ ప్రాబ్లం ఎప్పుడు రాలేదు. మేము అందరినీ ఒకలాగే చూస్తాం, ఇప్పుడు అలాగే చూస్తాం. ప్రతిపక్షాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్గా నిలబడడం అన్నది నాకు తెలిసిన జర్నలిజం. ఎందుకంటే అధికార పక్షం వాళ్ళు మంచి వెల్ఫేర్ చేయాలి, వాళ్ళు ఎక్కడ తప్పులు ఉంటే దాన్ని ఎండగట్టే బాధ్యత ప్రతిపక్షాలది, జర్నలిస్టులది. నా పాత్ర నేను ఇప్పుడు అలాగే పోషిస్తాను. అది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేయండి, వైఎస్ఆర్సీపీ ఉండేయండి, జనసేన ఉండేయండి, ఎవరున్నప్పటికీ కూడా మా విధులు మేము ఆ రకంగానే నిర్వర్తిస్తాం. ఓకే, ఈ విజయం వరకు ఓకే, ఊహించినది ఒక సంచలనం, ఒక సునామీ, ఎన్నన్నా పేర్లు పెట్టుకోవచ్చు, ఎన్నన్నా తమ్ముళ్ళని పెట్టుకోవచ్చు. కానీ ఈ విజయ గర్వం నెత్తికెక్కితే గతంలో జరిగిన పార్టీ లాగే మళ్ళీ జరిగే అవకాశం ఉంటుంది. ఇదే ఏది ఫైనల్ కాదు అని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తున్నారు. చాలా జాగ్రత్తగా బాధ్యతతో మీరు ముందుకు సాగాలి అని. మరి ఆ రకంగా వెళ్తుందా, లేదా మీ రెడ్ బుక్లు ఇవన్నీ కూడా రేపు ప్రమాణ స్వీకారం అయిపోయి బయటికి తీస్తారా? అసలు మీరు పోకపోయినా బాబు గారు ఏమైనా చిన్న ఈ రోజు నిన్న మొన్న అయితే ఒక్క ఛాన్స్ అని చెప్పి వచ్చిన సీఎం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ అంతకుముందు 14 years పరిపాలించిన సీఎం. ఆయన రాజకీయాలు చూశారు. ఇంతకుముందు ఎప్పుడు మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా మేమనే కాదు, అంతకుముందు ఏ సీఎం కూడా, అది కాంగ్రెస్ బీజేపీ ఇంకే పార్టీ అని కాదు కదా, ఏ సీఎం కూడా ఇలా ఎవరైతే వ్యవహరించుండరు. సో ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మా పార్టీలో సొంతంగా ఒక డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ఉంటుందండి. ఇప్పుడు మేము అపోజిషన్ లో కూర్చున్నప్పుడు కూడా ఎప్పుడైనా పిచ్చిగా మాట్లాడినా, ఒక పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు పిచ్చిగా ప్రవర్తించినా వెంటనే ఇమీడియట్ గా ఎవరికైనా నోటీసులు వస్తే ఈ విషయం సీక్రెట్ కదా, అందరికీ తెలిసిందే. సో మీకు కూడా తెలుసు, మేము ఎన్నిసార్లు డిబేట్లు కూర్చున్నాం, ఎన్నిసార్లు లైన్స్ క్రాస్ చేసి ఉంటాం, ఎన్నిసార్లు చేయలేదో మీకు తెలుసు. మాకు నిజంగా పద్ధతి ఉందా లేదో మీకు తెలుసు. సో మేము ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పద్ధతిగా ఉన్నప్పుడు మేము ఇంకా గవర్నమెంట్ లోకి వచ్చాక ఉండము అనుకుంటే, ఉండకపోతే మీరు ఉన్నారు కదా, ఎలాగో మీరు అన్నట్టు మీడియా ఉంది, మమ్మల్ని ఎక్స్పోజ్ చేసిద్ది. లేకపోతే కాల్ వచ్చింది, మీడియా ఉంది ఎక్స్పోజ్ చేసిద్ది. ప్రతిపక్షాలు రేపు ఎలాగైనా అపోజిషన్ ఉంటుంది. వాళ్ళైనా ఎంత ఊరుకుంటారు, ప్రజలైనా ఎంత ఊరుకుంటారు చూస్తా. ఇంత ముందులా కాదు కదండి. ఏదో ఒకప్పుడు అంటే ఓన్లీ న్యూస్ పేపర్, ఇప్పుడు సోషల్ మీడియా, ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది. ఎవరు ఎక్కడ చిన్న తప్పు చేసినా ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది, నాలెడ్జ్ ఉంటుంది. ఒకప్పుడులా డబ్బులు ఇస్తే మనం ఓటు వేయాలి అనుకునే ఐడియాలజీ పోయింది ప్రజల్లో కూడా. ఎవరైనా డబ్బులు ఇవ్వని, అది వాళ్ళ డబ్బులు కాదు కదా, గవర్నమెంట్ డబ్బులే కదా మాకు ఇచ్చేది, మాకు నచ్చిన వాళ్ళకి మేము ఓటు వేసుకుంటాం, మాకు మంచి చేసే వాళ్ళకి అన్నట్టుగా ముందుకెళ్తున్నారు. ఈ ఎలక్షన్ ఈజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు తెలిసినంత వరకు. సో దానికైతే తావే లేదండి. ఎందుకంటే బాబు గారు కూడా చాలా డిసిప్లిన్ ఉంటారు. ఈ రోజు కూడా మీరు ఆయన ప్రెస్ మీట్ చూస్తుంటే చాలా వివరంగా చెప్పారు. ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజలు మోసం చేస్తే శాశ్వతంగా ఉండలేదు పవర్ లో. మేము 2019 అప్పుడు మేమెంతో 23 seats పడిపోయాం అని చెప్పి బాబు గారికి అవగాహన ఉంది. సో ఆయన నాకు తెలిసి అప్పుడు జరిగిన తప్పులు అయితే మమ్మల్ని ఆ రోజు ఓటమికి లీడ్ చేసినాయో అలాంటి తప్పులు కానీ, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసిన తప్పులు కానీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చేసినా సరే జనాల్ని మేము పాలకులు కాదు, మేము సేవకులు అని ఇందాక సార్ చెప్పారు ప్రెస్ మీట్ లో. నిజంగానే సేవకుల్లాగా వ్యవహరించి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి, అందులో ఇప్పుడు ఇంకా మీకు తెలిసిందే కింగ్ మేకర్ లా కూడా అందరు ప్రొజెక్ట్ చేస్తున్నారు. కాబట్టి మేబీ హోప్ ఫర్ ద గుడ్ అండ్ అంతే. ఇంకా రాష్ట్రానికి ఇంకా మంచి జరిగిద్దనే నమ్ముతున్నాను నేనైతే. ఓకే, కీర్తన గారు వర్మ గారు చెప్పండి సార్. కష్టాలన్నీ ఒక్కసారిగా కొట్టుకుపోయినట్టున్నాయి, ఇబ్బందులన్నీ అసలు మీ సరౌండింగ్స్ కూడా రాకుండా పోయినట్టున్నాయి. ఎలా అనిపిస్తున్నది ఈ విజయం? ముందుగా మీకు అలాగే ప్యానెల్లో పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. ఇది ప్రజా గెలుపుగానే పరిగణలోకి తీసుకుంటాను. వాళ్ళు పడిన సఫరింగ్స్ ని మేమన్నా మర్చిపోయామేమో కొన్ని, వాళ్ళు గుర్తుపెట్టుకొని మరి బలమైన తీర్పు ఇచ్చారు. ఇంత బలమైన తీర్పు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. టు బీ ఫ్రాంక్ చెప్తున్నాను, నేను ఒక 30 సీట్లకైనా పరిమితమవుతుంది వైసీపీ అని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ అది కూడా కాకుండా ఇంత విసిగిపోయారో ప్రజలు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కళ్ళలో నీళ్ళు కూడా వచ్చాయి. వాళ్ళ గడిచిన 5 ఏళ్లు చూసిన పరిపాలన ఇంత నీచంగా ఉందా, అన్ని వర్గాల వారిని టచ్ చేశారు వీళ్ళు అనేది నాకు అర్థమైపోయింది.
అండ్ దీంట్లో మేము బాగా గొప్ప చెప్పుకోవడం అని కాదు, కానీ ఇక్కడ కళ్యాణ్ గారి గొప్పతనమే ఎక్కువ ఉంది అనేది మాత్రం అందరూ యాక్సెప్ట్ చేయాలి సార్. ఈ పొత్తును కుదర్చడం కూడా సొంత వాళ్ళకే ఆయన చెడ్డైపోయేసి ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని ప్రెస్ మీట్లలో, ఎన్ని డిబేట్లలో మమ్మల్ని ఎంత కించపరిచేలాగా మాట్లాడారు, మీ ముఖానికి 21 అది ఇది అని ఎంతెంత మమ్మల్ని హట్ చేసేలాగా మాట్లాడారో. కొన్నిసార్లు అది ఉచిత సలహాలు, ఉచిత నీతులు ఎందుకు ఆ విధంగా ఇచ్చారో కూడా మాకు అప్పుడు తెలియదు, కానీ అంతమంది మేము పడ్డాం. కానీ అన్నిటికీ ఈ రోజు ఒక మంచి సహనం జవాబు చెప్పింది, ఒక మంచి ప్రజల పక్షాన్ని నిలబడిన తీరు ప్రజలు గుర్తు పెట్టుకున్నారు. ఎవరు కీర్తన గారు ఎవరు మిమ్మల్ని అంత అవమానించింది? జనసేన ఎంతమంది అవమానించినారో మీకు మేము ప్రత్యేకంగా చెప్పాలి డిబేట్ సాక్షిగా. ఇక్కడ కూర్చున్న ప్యానల్